లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎన్ని సీట్లు అనే కంటే కాంగ్రెస్ ఓట్ షేర్ ఎంత పెరిగింది అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కాంగ్రెస్ సక్సెసివ్ ఎలక్షన్స్లో కంప్లీట్గా ఖతమైపోయి అటు ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకున్న సిచ్యుయేషన్, రెండు పార్టీలకి ఇంచుమించు ఓట్ బేస్ ఒకటే. కాబట్టి మరి ఈసారి కాంగ్రెస్ ఎలాంటి రోల్ ప్లే చేసింది, కాంగ్రెస్ ఓట్ షేర్ ఎంత పెంచుకోగలిగింది, ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీని ఎంత ఇబ్బంది పెట్టింది, ఇట్లాంటి అనేక ఫ్యాక్టర్స్ ఇంట్రెస్టింగ్గా మారుతాయి. ఎస్ సార్. సౌజన్య గారు, బేసికల్గా ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఇస్తుంది, ఏంటంటే కన్ఫ్యూజ్ దాన్ క్యాంకర్. అంటే మొట్టమొదటిసారిగా బీజేపీ విజయం సాధించాలనుకున్నప్పుడు తన ఎదురుగా ఉండే పార్టీ ఏదైతే దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. అందుకోసమే వాళ్ళు ఏం చేశారు, ఓవరాల్గా ఆమ్ ఆద్మీకి సంబంధించిన లీడర్షిప్ అంతా అరేంజ్ చేశారు. అట్లాగే ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఎవరైతే టికెట్ రాలేదో వాళ్ళని వైపు తీసుకునే ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీని టోటల్ కన్ఫ్యూజ్ చేశారు. చేసిన తర్వాత ఏమైపోయిందంటే లీడర్షిప్ క్రైసిస్లో ఉన్న క్రమంలో వాళ్ళు క్యాంకర్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ చేసిన పొరపాటు ఏంటంటే బీజేపీ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వదిలిపెట్టలేవాళ్ళు. ఇప్పుడు బహుశా నాకు తెలిసి ఢిల్లీలో కూడా మోడీ గారు గల్లీ గల్లీ తిరిగినారు. ఇప్పుడు నిజం కూడా మనకి ప్రయాగ్ వద్ద పోయి మొన్ననే ఎలక్షన్స్ ఒక రోజు ఎలక్షన్ రోజు అంటే ఎంత ఇప్పుడు అంతకుముందు మీరు చూసిండ్రు కదా, మన మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఒకసారి హిమాలయాలకు పోయినాడు. అంటే ఎప్పుడు పతాక శీర్షికలో ఉండి సార్ ఎలక్షన్ ముందు రోజు ప్రెసిడెంట్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపే విషయం ప్రచారం బంద్, కానీ ప్రధాని మాట్లాడుతున్నారు పార్లమెంట్. ప్రధానమంత్రి గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒకవైపు అమెరికా నుంచి భారతీయులను చాలా దారుణంగా, అంటే సరే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రేట్సే కావచ్చు, కానీ కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి మిలిటరీ విమానాలు తీసుకొస్తే స్పందించిన ప్రధానమంత్రి గారు, అదే రాష్ట్రపతికి సంబంధించిన మనకి వారి మెసేజ్కి సంబంధించిన తీర్మానం సందర్భంలో కూడా రాజకీయాలు మాట్లాడిన గొప్ప వ్యక్తి వారు మోడీ గారు. ధన్యవాదాలు. అట్లా రాజకీయ వ్యవస్థలకు భారతదేశం తీసుకొస్తున్నారు. ఇక్కడ చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నది. ఈరోజు మొత్తం దేశంలో ఉండే రాజకీయాలన్నింటినీ అన్ని కోణాలను అన్ని సెక్టార్స్ను ఉపయోగించి బీజేపీ తన వైపు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది, రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నది. ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదనేది కాంగ్రెస్ స్టాండ్. బికాజ్ ఇండియా కూటమి ఏర్పాటు చేసిన తర్వాత కేజ్రీవాల్ గారికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం మేము ఇచ్చాం. అట్లాగే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారేటాడు నుంచి ఐజ్వాల్ వరకు కాంగ్రెస్ శ్రేణులు దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. అట్లాగే కేజ్రీవాల్కి సంబంధించిన అరెస్ట్ అక్రమంగా ప్రకటించాయి. కానీ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా మిత్రధర్మాన్ని ఎప్పుడు పాటించలేదు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా నేను ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇంకా ఎర్లీగా ఉన్నాం కాబట్టి ఓటింగ్ శాతం బయటకు వచ్చినాక మీకు క్లియర్ కనబడుతుంటుంది. కాంగ్రెస్ ఆప్ ఓటింగ్ కనుక రెండు కలిపితే విజయం వైపు ఇటే ఉండేది. కానీ కేజ్రీవాల్ ఆ ప్రయత్నం చేయలేదు. అంతకుముందు నేను పదే అంతకుముందు నేను డిస్కషన్లో కూడా చెప్పినట్టుగానే హర్యానాలో కానీ గుజరాత్లో కానీ వారి మూలంగానే మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కేజ్రీవాల్ కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ భారతదేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించకుండా అది సాధ్యం కాదన్న విషయం కూడా గమనించాలి. ఆ సంకేతం ఇవ్వడానికి కొన్ని విషయాలు ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమన్నానంటే టీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పునాదనం కోల్పోయింది, ఇక్కడ కుప్ప కోల్పోయింది. అక్కడ కూడా ఏ అవినీతి అని మా మీద భయంకర ఆరోపణలు చేసి రామ్దేవ్ను అట్లాగే ఇంకా వీళ్ళందరూ పట్టుకొచ్చి మాకు అగేనిస్ట్గా నిలబెట్టేసి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం చేసిన అది చివరికి అదే అవినీతి ఉరితాడుకు మొత్తం ఆప్కే చుట్టుకున్నది కదా. అంటే మేమేమంటున్నామంటే ఫిలసాఫికల్గా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. సరే ఈ ఎలక్షన్లో గెలవడం మాకు 50 ఏళ్ళు కొత్త ఏం కాదు, ఎలక్షన్లో ఓడిపోవడం 75 సంవత్సరాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలక్షన్లో గెలుపుకోవడమే కాదు, కానీ నిర్దిష్టంగా ఒక రాజకీయ సిద్ధాంతం పట్ల కట్టుబడి ఉండే ప్రయత్నం మేము చేసినాం. మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు మనకి పోరెడ్డి గారు ఏమన్నారంటే బీజేపీ కాంగ్రెస్ కూడా తేడా ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీతోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఆ ప్రాంతీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ మేము ఎప్పుడు సవాల్గా మారలేదు. వాళ్ళ ఉనికిని మేము గౌరవించాం, అవసరం కూడా మేము త్యాగాలు చేశాం. కాబట్టి అక్కడక్కడ ప్రాంతీయ పార్టీల దగ్గర మేము వెనుకకు పోయినాం. అదే బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే లేదా మిగతా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే దాన్ని కబలించే ప్రయత్నం చేసి దాన్ని శూన్యం చేసే సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించాల్సిందే. ఈరోజు అది బీజేపీ గెలుపు కన్నా కేజ్రీవాల్ యొక్క స్వయం కృపాదానంగా మేము చూస్తూ ఉన్నాం. అందుకోసము రేపు నిజంగా సరే బీజేపీ 27 years తర్వాత అక్కడ పవర్లో రావచ్చు, కానీ బీజేపీ పవర్లోకి రావడంలో మేము ఎప్పుడైనా కూడా ఎలక్షన్స్ మేము ఏం చేస్తూ ఉంటుంటే మాకు గోల్ కావాలి, మనకి మీన్స్ అంటే మార్గం కూడా ఒకటే అమ్మా. నేను చివరికి ముగించేది మా గోల్ కావాలి, అంటే మా గమ్యం కావాలి, కానీ గమ్యాన్ని చేరే మార్గం కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం.
బీజేపీకి మార్గం ఎట్లా ఉన్నా వాళ్ళ సంబంధం లేదు. అరే హేమంత్ సోరెన్ ఓడగొట్టడం కోసం మేము టెంపరీగా పెట్టే ముఖ్యమంత్రిని లాక్కునే ప్రయత్నం చేసినాం కదా, అది బీజేపీ. కాబట్టి మాకు మార్గం ఇంపార్టెంటే, లక్ష్యం ఇంపార్టెంటే. లక్ష్యాన్ని చేరే మార్గాన్ని కూడా మేము ఎప్పుడు వదిలిపెట్టలేదు, కానీ బీజేపీకి లక్ష్యమే ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు బహుశా ఎలక్షన్లో విజయం సాధించే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా కూడా మేము మా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాం. మిగతా మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాం. విఠల్ గారు, ఇప్పుడున్న ఇనీషియల్ ట్రెండ్స్ని చూస్తే ఏం కామెంట్ చేస్తారు? ఇప్పటికైతే మ్యాజిక్ ఫిగర్ని దాటిన పరిస్థితి అయితే 44 ప్లేసెస్లో బీజేపీ యాజ్ ఆఫ్ నౌ లీడ్లో ఉంది. ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ అవుట్ ఆఫ్ 70లో. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ గుడ్ రిజల్ట్స్. అంటే ఆఫ్టర్ 27 years 1998లో అనుకుంటా, 93 to 98లో ఒకసారి బీజేపీ అక్కడ, అప్పుడు మదన్ లాల్ ఖురానా, మధ్యలో వర్మ, మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు. అప్పట్లో 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు మారిన సందర్భం. చివరికి అప్పట్లో ఉల్లి ధరలు, అంటే ఉల్లిపాయ ధర విపరీతంగా పెరగడంతో మా ప్రభుత్వం అప్పుడు పోయింది. ఆ తర్వాత 27 సంవత్సరాలు పట్టింది వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలవడానికి. సో బహుశా కేజ్రీవాల్ ఒక డిఫరెంట్గా ఏమాట ఒక ప్రాంతీయ పార్టీ, క్లీన్ చిట్ పార్టీ, అవినీతి రహిత పార్టీగా, కామన్ మ్యాన్ పార్టీగా ముందుకొచ్చి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ద్వారా ఇవాళ వాళ్ళు ఓటమి చవి చూసిన సందర్భం. మాకు కూడా కొన్ని సందర్భాల్లో డౌట్ ఉండే, ఎందుకంటే ఇండియన్ పబ్లిక్ పాపులేషన్ ఎట్లా ఉంటుందంటే, ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే, సరే అవినీతిలో అరెస్ట్ చేశారా, తప్పు చేశారని చూడకుండా అరెస్ట్ చేసినప్పుడు సింపతి వేవ్ ఉంటుంది సహజంగా. ఆ సింపతి వేవ్ ఎక్కడైనా ఢిల్లీలో ఎక్కడైనా పనిచేస్తుందని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు జార్ఖండ్లో ఆ పరిస్థితి ఏర్పడి, అక్కడ జార్ఖండ్ సీఎం కొన్ని రోజులు అరెస్ట్ కావడంతో, జైల్లో ఉండడంతో ఆటోమేటిక్గా మళ్ళీ ఆయన గెలవగలిగారు. అంటే ఈవెన్ సౌత్లో కూడా చూస్తున్నాము, జైలుకి పోతే ముఖ్యమంత్రి అయిన సందర్భాలు చూసినాం. జగన్ జైలుకి పోతే ముఖ్యమంత్రి అయ్యిండు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోతే ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు జైలుకి పోతే ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ట్రెండ్ బహుశా ఢిల్లీలో కూడా పనిచేస్తుందని అనుకున్నాం. బట్ ఢిల్లీ ప్రజలు చాలా విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, ఎక్కువ గ్రామీణ వాతావరణం ఉండదు కాబట్టి, అర్బనైజేషన్ కాబట్టి, ఏది తప్పు ఏది ఒప్పు తెలుసు కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా. ఢిల్లీ ప్రజలు అందరూ విఘ్నులే సార్, కాకపోతే ఈ జైలు ఫ్యాక్టర్ తో పాటు మిగిలిన ఫ్యాక్టర్స్ ఎక్కువ చాలా ఫ్యాక్టర్ పనిచేస్తాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సహజంగా ఒక వ్యక్తి మీద ఇండియన్ సొసైటీలో సింపతి ఉంటుంది. అయ్యో పాపం అంటారు, ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అయింది, చెరువర్త అట్లా చేస్తారా, అయ్యో పాపం అనేటువంటి వాతావరణం భారతీయులు చాలా ప్రాంతాల్లో ఉంది. అది సో ఢిల్లీలో అది పనిచేయలేదు కేజ్రీవాల్కి. బహుశా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు జైల్లో ఉండి. కేజ్రీవాల్ చేసిన అత్యంత తప్పేందంటే తను అరెస్ట్ అయ్యిండు, ఓకే చట్టపరమైన చర్యలు తీసుకు, కానీ అరెస్ట్ జైల్లో ఉండి కూడా తన ముఖ్యమంత్రి పదవిని అంటుపెట్టుకొని ఉన్నాడు. బహుశా ఢిల్లీ ప్రజలకు అది చాలా కోపం తెచ్చిపెచ్చి ఉంటుంది. ఎందుకంటే తన సహచరులకు ఎవరికైనా ఇవ్వచ్చు, జైల్లో ఉండి కూడా తన పరిపాలన కొనసాగించడం అంటే పదవి మీద ఎంత వ్యామోహము, ఆకాంక్ష ఉందనేది ఢిల్లీ ప్రజలకు అర్థమైంది. కాబట్టి అది ప్రధానమైన నష్టం కూడా ఆయనకు చేసింది అనేది. అనేక అవినీతి ఆరోపణలు, అఫ్కోర్స్ కామన్ మ్యాన్కి ఫ్రీబీస్ ఇచ్చారు, అక్కడ చాలా విద్యా వైద్యాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే అర్బనైజేషన్ కాబట్టి అర్బన్ మొత్తం ఉన్న ఫండ్స్ అని అక్కడ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్ తీసుకున్నాడు అక్కడ. ఈవెన్ ఫ్రీ బస్ కావచ్చు, వాటర్ కావచ్చు. ఫ్రీబీస్ కి వ్యతిరేకమైన బీజేపీ లాంటి పార్టీని కూడా ఫ్రీబీస్ క్రెడిట్ అయితే కేజ్రీవాల్దే. కొన్ని సందర్భాల్లో తప్పట్లేదు ఫ్రీబీ, ఎందుకంటే అది ఎదుటివాడు అన్ని ఫ్రీబీ ఇస్తా అంటే మరి పవర్లో రానప్పుడు ఉన్నటువంటి కొంతనన్నా మేము చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఢిల్లీలో చెప్పాల్సి వచ్చింది. మహారాష్ట్రలో కూడా అది కొనసాగించబడ్డది. కర్ణాటకలో మేము నష్టపోయినాం తెలుసు కదా, కర్ణాటకలో నష్టపోయినాం. తెలంగాణలో మరి వాళ్ళ ఫ్రీబీస్కి ఆకర్షితులై మేము సైడ్ ట్రాక్ అయ్యి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కొంత తప్పదు, అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఒక లిమిటేషన్స్లో, అంటే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయకుండా ఉన్నటువంటి ఫ్రీబీస్ కొంతవరకు అలౌట్ చేయాల్సిన పరిస్థితి వల్ల భారత రాజకీయాలు ఉన్నాయి. ఢిల్లీ నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ 19 ఆల్మోస్ట్ 50 క్రాస్ అయ్యే అవకాశం మాకు అనిపిస్తూ ఉంది. అవుట్ ఆఫ్ 70 మంచి రిజల్ట్, గుడ్ రిజల్ట్. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కిల్, ప్రజలు చాలా ప్రాంతాల వల్ల కేంద్రంలో అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అన్నటువంటి వాతావరణంలో చాలా రాష్ట్రాలు ఇవాళ పోయినసారి హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే ఎక్కడైతే కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉందో ఉత్తరప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. కేంద్రంలో బీజేపీ అధికారంలో, రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతి. ఒక బ్యాక్వర్డ్ ఏరియా ఒకప్పుడు అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. ఇప్పుడు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నాం. అలాంటి నాన్ బీజేపీ స్టేట్స్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంది. మీ పార్టీ ఉంటేనే మీరు ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ ఇవ్వడానికి రూల్ ఉంది కదమ్మా, జిఎస్టీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. దానికి ఎవరేం చేయలేరు. వాళ్ళ 41% ఆర్ 42% షేర్ ఆటోమేటిక్ వాళ్ళకి వస్తుంది. కొన్ని సందర్భంలో అదనపు బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు సహజంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామ్యం,
మనం 1,00,000 కోట్లు తెచ్చుకున్నాడు, 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫండ్స్ మీకు అవసరం కాబట్టి డెవలపింగ్ యాక్టివిటీస్. చంద్రబాబు నాయుడు అవసరం కాబట్టి ఉంటది కదా మా సహజంగా, అనివార్యం కదా, చెప్పలేదు కదా. బీహార్ అండ్ ఎవరేమన్నా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ప్రయారిటీ స్టేట్ ఫర్ అస్. డిపెండెన్స్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ ఉంటే అన్ని రాష్ట్రాలను సమానం చూసే వాతావరణం ఉంటుంది. ఏదేమైనా ఈ ట్రెండ్ అనేది నార్త్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హిమాచల్ అక్కడక్కడ ఉంది, వాళ్ళు మిగిలింది కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కర్ణాటకలో కాంగ్రెస్ గెలవదు, తెలంగాణలో కాంగ్రెస్ గెలవని వాతావరణం ఉంది. సో ప్రజలు చూశారు ఒకసారి ఏం జరిగిందో కర్ణాటకలో. ఇక తెలంగాణలో ఏం జరుగుతుందో చూసాం. షార్టెస్ట్ పీరియడ్లో తీవ్రమైన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఏదైతే ఫ్రీబీస్ అమలు చేశారు, అమలు కానీ హామీలు చెప్పడం అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు అమలు చేసే వాతావరణంలో అప్పులు చేయాల్సి వస్తుంది. తెలంగాణనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే పెన్షన్స్కి డబ్బులు ఉండవు, పెన్షన్స్ ఇస్తేనేమో రైతు బంధు ఇవ్వలేరు, రైతు బంధు అనేది రుణమాఫీలు ఇవ్వతే ఇంట్రెస్ట్ కట్టలేరు. ఇవన్నీ కట్టాలంటే అప్పులు చేయాలి. ఈ రకమైనటువంటి వాతావరణంలో ఫ్రీబీస్ ఇష్టం ఉన్నట్టు ప్రకటించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు మెల్లమెల్లగా ప్రజలకు అర్థమవుతాయి. కాబట్టి ప్రజలు మళ్ళీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అట్లాంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నౌ ఢిల్లీ బీజేపీ రిజల్ట్స్. వీ వెల్కమ్ ఇట్. బీజేపీ కూడా ఏంటంటే మహారాష్ట్ర, హర్యానా, దాని తర్వాత ఈ ఢిల్లీ ఒక ట్రెండ్ కనబడుతున్నది బీజేపీ నేషనల్ లెవెల్లోనే. ఏదైతే లోక్సభ ఎలక్షన్స్లో ఏదైతే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో బీజేపీకి, నెగిటివ్ అంటే 400 ఎక్స్పెక్ట్ చేశారు, దాంతో 240 వచ్చింది. దాంతో కొంచెం ఇప్పుడు ఒక ఊపిరి పీల్చుకోవచ్చు. మాకు చిన్న రాష్ట్రాలైనా కొంచెం మాకు ఒక దారి కనబడుతున్నది అనేది. సార్ అనేక ఇష్యూస్ సార్, ఇక్కడ ఆపద మోదీ పదే ఆప్ను ఉద్దేశించి ఆపద, ఇక్కడ ఢిల్లీ ప్రజల పాలిట ఒక ఆపద అని చెప్పి ఆయన ఒక నెరేటివ్ని బిల్డప్ చేసిన పరిస్థితి. దాంతోపాటు కరప్షన్ అలిగేషన్స్, విద్యా, వైద్యం ఏవైతే ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా కలిసి వచ్చాయో ఆ రెండు విషయాల్లో విపరీతమైన కుంభకోణాలు జరిగాయని చెప్పి జేపీ నడ్డా, అమిత్ షా లాంటి వాళ్ళు అనేక సార్లు ఎండగట్టిన పరిస్థితి. వీటన్నిటితో పాటు వీళ్ళు అనౌన్స్ చేసిన ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన రిలీఫ్, ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్లో ఏమేమి ఇవాళ బీజేపీకి ఈ నెంబర్ కనిపించడానికి ముఖ్య కారణాలుగా చెప్పాలంటే 1, 2, 3 ఏం రీజన్స్ చెప్తారు సార్? ఫస్ట్ థింగ్ ఏమిటంటే బీజేపీ కలిసి వచ్చింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్ అనేది. కరప్షన్, దాని తర్వాత అసలు గుర్తుంచుకోవాలి, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా పుట్టింది, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని పుట్టింది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే అవినీతిలో కూరుకుపోయి ఉంది అనేది ఒక పబ్లిక్లో ఒక ఫీలింగ్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను అన్న కేజ్రీవాల్ ఏకంగా తన శీష్ మహల్ కట్టించాడు. ప్రజలకి ఏమిటంటే అది మిగుడు పడలేదు. ఇది ఒక సామాన్యుడు ఇంటికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తను ఉండడానికి చేసింది. మూడోది ఏంటంటే బీజేపీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఈయన మీద చాలా సక్సెస్ఫుల్గా ఉంది. వీళ్ళు ఎంత స్కూల్స్ మేము బాగు చేసేవని, బస్తీ దవాఖానాలు ఓపెన్ చేసేవని అన్నారు, కానీ మిగతా ఏరియాస్లో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ గురించి బాగా క్యాంపెయిన్ చేశారు బీజేపీ వాళ్ళు. యమున వాటర్ పొల్యూట్ అయిపోయింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. దానికి వీళ్ళే కారణం అనేది చెప్పడంతో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది పెద్ద ఇష్యూ అక్కడ. సో ఈ రెండు మూడు విషయాలు బాగా ప్రజల్లోకి పోయి, దాని తర్వాత ఇంకోటి ఉందండి, ఇది ఏమిటంటే వీళ్ళు బాగా ఉమెన్ ఓటర్స్ మీద బాగా ఓట్లు వస్తాయని అనుకున్నారు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ. బట్ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే మనం ఏమనుకోవాలంటే ఉమెన్ ఓటర్స్ సపోర్ట్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి రాలేదనేది అనుకోవాలి. ఎందుకంటే ఉమెన్ ఓటర్స్, మెన్ ఓటర్స్ ఆల్మోస్ట్ సామాన్యంగా ఓటు వేశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఉమెన్ ఓటర్స్ ఏదైతే ఫ్రీ బీజ్ ఇచ్చారో దానివల్ల ఉమెన్ ఓటర్స్ పెద్ద ఎత్తున ఓటేస్తారు. మేల్ ఓటర్స్ ఓటు వేయకపోయేమైనా కూడా ఉమెన్ ఓటర్స్ వల్ల మేము గెలిచిపోతాం అనేది ఒక నిన్నటి దాకా ఒక నెరేటివ్ ఉండేది. ఆ నెరేటివ్ అది ఫుల్ఫిల్ కాలేదు. అది ఏం చెప్తారు విఠల్ గారు? అనేక ఇష్యూస్తో పాటు మెయిన్గా కరప్షన్ గురించి వారు మాట్లాడారు. ఈ శీష్ మహల్ అనేది ఇటు మీరు అటు కాంగ్రెస్ ఇద్దరు కూడా కేజ్రీవాల్ విషయంలో మెయిన్ టార్గెటెడ్గా పనిచేసిన విషయం అది. నవడేస్ కరప్షన్ అనేది
పెద్దగా ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అనే డౌట్స్ ఒక సైడ్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ అయితే వేగనార్లో తిరిగే కేజ్రీవాల్ శీష్ మహల్ కట్టించుకునే స్థాయికి ఎదిగారు. ఇట్లాంటివన్నీ బలమైన ప్రభావం చూపాయి అనే దానిలో ఎంతవరకు ఏకీభవిస్తారు? వాస్తవం. ఇప్పుడు ఇంతకుముందు నాగేష్ గారు చెప్పినప్పుడు అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే ఇండియా అగెన్స్ట్ కరప్షన్ పేరు మీద. ఒక కామన్ ఆమ్ ఆద్మీ ఈజ్ నథింగ్ బట్ కామన్ మ్యాన్ పార్టీ. అంటే ఆయన గుర్తు కూడా చీపుర్ని గుర్తుపెట్టుకోవడం, ముందు దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరిగింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వాళ్ళ యొక్క విధానాలు కావచ్చు, కరప్షన్కి వ్యతిరేకంగా ముఖ్యంగా యూత్ యంగ్ జనరేషన్ చాలా ప్రాంతాల్లో అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో వాళ్ళు అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు చాలామంది దూరం అయ్యారు. ఇప్పుడు కేజ్రీవాల్ యొక్క వ్యవహార శైలితోటి అంతకుముందు పార్టీ ఆవిర్భావం ఉన్న వ్యక్తులందరూ కూడా దూరం అయ్యారు. ముఖ్యంగా యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది, ఒక సందర్భంలో కిరణ్ బేడి కూడా వాళ్ళతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో అందరూ ఎవరైతే పార్టీ ఆవిర్భావానికి కృషి చేశారో, కరప్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్ కొంతమందిని ఇంటెన్షనల్లీ సస్పెండ్ చేశాడు, పార్టీ నుంచి గెంటేశాడు, కొంతమంది వాలంటీర్గా రాజీనామా చేసి బయటికి పోయారు, చివరికి ఒంటరి వాడాడు. తనకంటూ ఒక సొంత కొట్టారిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. అంటే ఏకపక్షం. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ప్రాంతీయ పార్టీలో ఒకే ఒక నాయకుడు ఎట్లా ఉంటాడో, చివరిగా అది ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయి తన ఇష్టానుసారిగా ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోవడం. ముఖ్యంగా కేజ్రీవాల్కి జరగకుండా లిక్కర్ స్కామ్ జరిగిందమ్మా. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పుట్టినటువంటి పార్టీ మళ్ళీ అవినీతి చేసే అవకాశాలు కల్పించిన వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ అంత పెద్ద స్కామ్ ఇవాళ ఢిల్లీలో చాలా సందర్భం మేము ఢిల్లీలో పోయినప్పుడు అప్పట్లో ఎప్పుడైతే ఆ లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ పంతలో అక్కడ సాధారణంగా అంతకుముందు లిక్కరు గవర్నమెంట్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఏం చేయాలంటే 11 o'clock ఉదయం 10 గంటల నుంచి 11 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకే షాప్స్ ఉండేది, లిక్కర్ షాప్స్. అది గవర్నమెంట్ షాప్స్ నడిపేది. కేజ్రీవాల్ ఆ పాలసీని మార్చేసి 24 గంటలు అర్ధరాత్రి కూడా లిక్కర్ దొరికేది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేయించాడు. తద్వారా ఏమైందంటే లిక్కర్ తాగి విచ్చలవిడిగా ఆటో డ్రైవర్సు, కూలీనాలు చేసుకున్న వర్కర్స్ ఢిల్లీ ప్రాంతాల వీధుల్లో తాగి తిరుగుతున్నటువంటి సందర్భం చూసినాం. ఢిల్లీ ఈజ్ నేషనల్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ సిటీ. అట్లాంటి వాతావరణంలో అక్కడ వాతావరణం అప్పుడు ఢిల్లీకి దృష్టికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చి ఎందుకు జరుగుతుంది ఇక్కడ లిక్కర్ ఏంది, రోడ్ల మీద తాగి తిరగడం ఏంటి అనేటువంటి వాతావరణంలో చర్చ వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ తీస్తే ఇన్ని రకాల అలా ఆ స్కామ్ బయటకు వచ్చింది. చివరికి ఎవరు బాధ్యులు? అల్టిమేట్గా సీఎంకి తనే బాధ్యత. సరే, ఎక్సైజ్ మినిస్టరు కవిత గారు ఇన్వాల్వ్ అయినారు, ఇవన్నీ జరిగింది కదా. కేసు జైలుకు పోయింది. జైలుకు పోయినప్పుడు కూడా తన రియలైజేషన్ జరగదు. విచ్ హంటింగ్ అన్నారు, బీజేపీ ప్రత్యర్థుల్ని ఇట్లనే హంట్ చేస్తుంది అని చెప్పి. అది వర్కౌట్ కాలేదు ఢిల్లీలో. అవునమ్మా, ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు అర్బన్ ఓట్లు కంప్లీట్గా చాలామంది అక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎంబసీలు కావచ్చు, బిజినెస్ గ్రూప్స్ కావచ్చు, హర్యానా వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ, పక్క స్టేట్ కాబట్టి యూపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి ఢిల్లీలో దాదాపు 2 కోట్ల జనాభాగా కలిగి ఉన్నటువంటి ఢిల్లీ ఇట్లాంటి స్కామ్స్ ఏ పార్టీ అయితే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆ పార్టీ అవినీతి చేస్తే ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలు బుద్ధి చెప్దాం అనుకున్నారు. కాబట్టి ఇంత చూడండి, ఇప్పుడు 50 seats ఆల్మోస్ట్, అంటే వన్ సైడ్ విక్టరీ. ఇప్పుడు 19 లాస్ట్ వరకు 19 కూడా ఉంటుందో తెలియదు. సో అంత కోపాన్ని వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రజలు వ్యక్తం చేశారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మోడీ గారి పాలన, ఒక క్లీన్ చిట్ పాలన. దేశవ్యాప్తంగా ఇవాళ నార్త్ ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చూసుకున్నా బీజేపీ. వరుస ఎలక్షన్స్ ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో కొద్దిలో 1%, 0.5%లో మేము ఓడిపోయినప్పుడు కూడా వరుసగా ఎక్సెప్ట్ పంజాబ్, అన్ని కాశ్మీర్ కొంత ప్రాంతం, మిగతా అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఇవాళ బీజేపీ అలైడ్ బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలే పరిపాలిస్తున్న సందర్భం చూసినాం ఇవాళ. కాబట్టి ఆ ట్రెండ్ నార్త్ నుంచి సౌత్ కూడా అనేక సందర్భం మేము చెప్తాం. తెలంగాణ కూడా చెప్తాం, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని తెలంగాణలో మేము దగ్గరకు వచ్చిపోయినాం. అసెంబ్లీ ఎలక్షన్లో ఒకనొక సందర్భంలో పవర్లోకి వస్తుందని చాలా ప్రజలే అనుకున్నారు. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా అనుకున్నారు. మా పార్టీలో ఉన్న అంతర్గత నాయకత్వం మార్పు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి 35% ఓట్ బ్యాంక్ తోటి 8 సీట్లతోటి సెకండ్లో దాదాపు 5-6 సీట్లు సెకండ్లో ఉండడం అనేది సౌత్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎన్డీఏలో భాగస్వామ్యం, తెలంగాణ కూడా రావాల్సి ఉండే, రాలేదు. కర్ణాటక వచ్చింది, మేము చేతులారా కొంత మా అంతర్గత సమస్యల కారణంగా పోయింది. సో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్న క్రమంలో
మా అపోనెంట్స్ పర్టికులర్గా ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తుంది.